పఠించాలి. అమ్మా, మరి ఈ సంవత్సరం సింహరాశి గల మహిళలకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. భాగ్య దశమ స్థానాలలో గురుగ్రహ సంచారం, అష్టమ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శని, ద్వితీయ స్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాజకీయాలలో అనుభవాన్ని ఉపయోగించుకొని పదవుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు, అవి ఫలిస్తాయి. స్థలాల అమ్మకాలు, కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో లాభాలను అందుకోగలుగుతారు. వ్యాపారాలు, అందులో కొత్త విభాగాలను ఏర్పరచుకోగలుగుతారు. మంచి ఉత్పత్తులు, నాణ్యమైనటువంటి సరుకునే అమ్మాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. నెలవారీ ఖర్చులకు కాను మీరు చేసేటువంటి ఎక్స్ట్రా పార్ట్ టైం ఉద్యోగాలు కావచ్చు, ఎక్స్ట్రా డ్యూటీ కావచ్చు, ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఖర్చులకు తగినటువంటి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అనేక రకాలుగా ఆలోచనలు జరుపుతారు. అవి కార్యరూపం దాలుస్తాయి. పరిపది విధాలుగా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఊరిలో ఉన్న వారి బాధ్యతలు కూడా మీరే తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ కలహాలు తీరటానికి మరికొంత వ్యవధి పట్టే అవకాశం ఉంది. ప్రేమ వివాహాల ప్రస్తావన ఉంటుంది. కొన్ని విషయాలలో మీరు సర్ది పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది. కాంప్రమైజ్ అవ్వటము, అడ్జస్ట్ అవ్వటము, మనం కొన్ని అంశాలని చూసి చూడనట్టుగా, విననట్టుగా ప్రవర్తించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త సంవత్సరం కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. వ్యాపార రీత్యా తీసుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. జీవిత ఆశయం వైపు దృష్టిని మళ్లిస్తారు. ఏకాగ్రత కలిగి ఉంటారు. నూతన విద్యా అవకాశాలు, విదేశాలలో చదువుకోవాలన్న ఆతృత అధికంగా ఉంటుంది. చేసే ప్రతి ఒక్క ప్రయత్నానికి మనసు పెట్టి చేస్తారు, విజయం సాధిస్తారు. ఈ సంవత్సరంలో 3 మాసాలు అనారోగ్యం బాధిస్తుంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యానికి ధనం ఖర్చే విధంగా ఉంది. చేతులలో పట్టు కోల్పోయే అవకాశము, శారీరక బలహీనత ఎక్కువగా ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. అమ్మా, మరి సింహరాశి వారికి ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఈ సంవత్సరం వృత్తిలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారుల ఆధిపత్య పోరు భరించలేరు. ఉద్యోగం మారాలని అనుకుంటారు. సంవత్సర ద్వితీయార్థంలో మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. కష్టానికి, శ్రమకి జీవితం అంకితం అన్నట్టుగా శ్రమిస్తారు. ప్రతి చిన్న పెద్ద అవకాశాన్ని వదిలిపెట్టకుండా సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఈ సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో విజయం ఎక్కువగా సాధించగలుగుతారు. కార్యజయం కలుగుతుంది. ఈ సంవత్సరం అవకాశం ఉన్నవాళ్ళు రుద్రపాష్పత హోమాన్ని జరిపించండి. చేతికి పాష్పత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు రుద్రకవచం చదవగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.